మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజు తెలుగు పేపర్లలో వచ్చిన ముఖ్య వార్తలను తెలుసుకుందాము. ఈరోజు జనవరి 14, 2026 సంవత్సరం. సో, మొట్టమొదటి వార్తలొచ్చేసి ప్రధాన వార్తలొచ్చేసి భూతల దాడులకు సిద్ధమయ్యాం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ జరిగింది గదా! సో, అప్పుడు ఆ టైంలో భూతల దాడులు చేద్దామని సిద్ధమైన మేమని చెప్పేసి మన ఆర్మీ జనరల్ గారు చెప్తున్నారనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ప్రతి కుక్క కాటుకు పరిహారం. ఇకపై నమోదయ్యే ప్రతి కుక్కకాటు ఘటనలో ప్రతి మరణానికి భారీ మొత్తంలో పరిహారం చెల్లించాల్సి ఉంటుందని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశించింది. సో, కుక్కకాటు జరిగితే అది రాష్ట్రానిదే బాధ్యత. వాళ్ళకు నష్టపరిహారం కట్టాలని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందంట. చూద్దాము లోపల ఏముందనే దాని వార్త. సో, రావణ కాష్టంగా ఇరాన్. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలో 2003కు పెరిగిన మరణాలు. సో, ఇప్పుడు ఇది 2000 అని ఇచ్చారు గానీ, ఈరోజు ఇప్పుడు ఈ తెల్లరటాలకు 5,000 పైమంది చనిపోయారనమాట ఇరాన్‌లో. సో, త్వరలో యుద్ధం జరగబోతుంది. ఈ దేశం మొత్తం సర్వనాశనం అయితది. ఎందుకంటే వాళ్ళ దగ్గర పెట్రోల్ అవన్నీ ఉంటాయి. సో, అమెరికా వాళ్ళు కన్నేసి ఆక్రమించుకోవాలని ప్లాన్ జేసిర్రు. సో, ఈ యుద్ధానికి కారణము అమెరికానే ఇండైరెక్ట్‌గా. బట్ బయట పడదనమాట. దాని వెనక అమెరికా ఉంటది గానీ, అమెరికా చేసినట్టు బయట పడనియ్యరనమాట. సో, ఇరాన్‌పై టారిఫ్ కొరడా. ఇరాన్‌తోని ఎవరైతే ఫ్రెండ్‌షిప్ చేస్తుర్రో, దోస్తానం చేస్తుర్రో వాళ్ళందరి మీద గూడా మళ్ళీ టారిఫ్స్ పెడతా, మళ్ళీ 25% టారిఫ్స్ పెడతా అంట. అంటే ఈ దేశం నుంచి ఎవరైతే పెట్రోల్ కొంటారో వాళ్ళ మీద ఈయన ఆంక్షలు పెడుతున్నాడనమాట. టారిఫ్స్ అంటే బయట ఈ మన దేశం మీద టారిఫ్స్ పెట్టినాయనుకో, మన దేశం నుంచి ఎగుమతి చేయడానికి కొంచెం కష్టమైతదనమాట. మన దేశంలో పండే పంటలు అక్కడ అమెరికా పంపాలంటే కష్టమైతే ధర ఎక్కువ పెట్టి కొనాలి. వాళ్ళు కొనకుండా ఏం చేస్తారు, బయట దేశం నుంచి తక్కువొస్తే అక్కడ కొంటారనమాట అట్లా. ఇంకోటొచ్చేసి ఇక్కడ అంతులేని దోపిడీ అని జరిగింది. సో, ఈ భూభారతి పోర్టల్ ద్వారా దోపిడీ జరిగింది గదా! ఆ దోపిడీ మొత్తం బయటకొస్తుందనమాట. సో, అధికారులు ఈళ్ళందరూ గూడా ఎంఆర్ఓలు, ఆర్‌డీఓలు ఈళ్ళ స్థాయిలో పెద్ద మొత్తంలో జరిగిందని చెప్పేసి కమిటీ ఏసిర్రు. కమిటీ ఇంగా జరుగుతుందనమాట. ఆ కమిటీలో తేలిన వాస్తవాలేందంటే, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌లో తవ్విన కొద్ది వెలుగులోకి అక్రమాలు. ఆడిట్‌లో 2 రకాల లావాదేవీల్లో తేడా గుర్తింపు. ఆయా ఆయా లావాదేవీలపై తహసీల్దారులను వివరణ కోరిన ఉన్నతాధికారులు వాటిలో దోపిడీ జరిగినట్టు తేలితే స్కామ్ విలువ వందల కోట్లలోనే. సీసీఎల్ఏ పరిధిలో పనిచేస్తున్న వారందరితోనే ఈ భాగవతం. సీసీఎల్ఏ అంటే ఈ మొత్తానికి హైదరాబాద్‌లో హెడ్ ఆఫీస్ ఉంటదనమాట. ఈ భూముల రిజిస్ట్రేషన్‌కి సంబంధించి వాళ్ళ అండతోనే జరిగింది. ఆళ్ళకు తెలవకుండా ఏం జరగలే అనేసి ఇచ్చిరనమాట. అధికారుల నిర్లక్ష్యం, సాంకేతిక దుర్వినియోగం అంటే సాఫ్ట్‌వేర్‌లో గూడా లొసుగులు పెట్టిరనమాట. ఆ లొసుగులు లేకుండా సాఫ్ట్‌వేర్ డెవలప్ జేసుంటే ఎవని తరం కాకపోతుండే గానీ, సాఫ్ట్‌వేర్ డెవలప్ జేసినప్పుడే ఆ లొసుగులున్నాయన్నమాట. టెస్టింగ్ జేసినప్పుడు వాళ్ళు ఫైండ్ ఔట్ జేసేదుండే వాస్తవంగా. సాఫ్ట్‌వేర్ గూడా సరిగ్గా డెవలప్ చేయాలి అని మనకు తెలుస్తుంది దీన్ని చూస్తుంటే. చలాన్లు ఎడిట్ చేయకపోతే ఖచ్చితంగా హ్యాక్ చేసి ఉంటారని అనుమానం. చలాన్లు ఎడిట్ అన్నా జేసుండాలి, లేకుంటే ఈ సర్వర్‌ని హ్యాక్ అన్నా జేసుంటే వాళ్ళ కంట్రోల్‌లోకి తీసుకుంటారనమాట. అదన్నా జరిగి ఉంటదని ఇచ్చిరనమాట. దాదాపు ఇప్పటివరకైతే 50,00,00,000 పైమాట అంటారు గానీ, అది పెద్ద మొత్తంలో ఎంక్వైరీ తేలితే మరి వందల కోట్లయితదా? వేల కోట్లయితదా? అనేది చూడాలని గవర్నమెంట్ కమిటీ ఏసింది. తీస్తారనమాట. సో, సీఎం మంత్రి కేసుల దర్యాప్తునకు సిట్. ఇప్పుడు ప్రభుత్వం మీద ఎవరైతే అసత్య వార్తలు రాసిర్రో, అసభ్యంగా ఫోటోలు తయారు చేసిర్రో, వీడియోలు తయారు చేసిర్రో వాళ్ళందరి మీద కేసు పెడతారనమాట. యూట్యూబ్ ఛానల్స్, మీడియా ఛానల్స్ మీద. సో, దానికోసము స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ని ఫార్మ్ చేసిర్రనమాట. ఆ వార్త ఇచ్చిర్రు. సో, జాతీయ అధ్యక్షుడిగా నవీన్. సో, ఈయన బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా, నేషనల్ ప్రెసిడెంట్‌గా 19 తారీఖున నామినేషన్ ఏసి 20 తారీఖు నాడు వస్తాయన్నమాట. ఒక్కడే నామినేషన్ ఏస్తాడు. ఏకగ్రీవం అనమాట. ఎలక్షన్ ఉండదు. ఇక్కడ మనకు అద్భుతమైన వేడుకకు హైదరాబాద్ ముస్తాబ్. అంబరాన్ అంటే సంబరం అని పతంగుల పండుగ నిర్వహిస్తుర్రంట హైదరాబాద్‌లో. అందుకనే ఇక్కడ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మన మహబూబ్‌నగర్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారున్నారు. సో, జనవరి ఫెస్టివల్ వీక్. పతంగులు మరియు మిఠాయిలు, హాట్ ఎయిర్ బెలూన్, డ్రోన్ ఫెస్టివల్. సో, ఇవన్నీ ఎగురుతున్నాయన్నమాట. ఎగిరేస్తుర్రంట ఇది. ఎక్కడ లొకేషన్ అంటే 16-17 తారీఖు వరకు 3 రోజులు ఫెస్టివల్ ఉంటది. ఆహ్, ఇదేమో గచ్చిబౌలి స్టేడియంలో, ఇదేమో హాట్ ఎయిర్ అనేది పరేడ్ గ్రౌండ్‌లో, పతంగులొచ్చేసి ఇది గూడా పరేడ్ గ్రౌండ్‌లోనే. సో, ఇది 16-17 అంటే 2 రోజులు జరుగుతాయన్నమాట. సో, డ్రోన్‌లు గూడా ఎగిరేస్తారన్నమాట ఇక్కడ. డ్రోన్‌లు గచ్చిబౌలి స్టేడియంలో. సో, నెక్స్టొచ్చేసి విద్వేషంపై ఉక్కుపాదం. కర్ణాటక బిల్లు తరహాలో త్వరలో చట్టం. కర్ణాటక బిల్లు తరహాలో
త్వరలో చట్టం. సోషల్ మీడియాలో విద్వేషపూరిత ప్రసంగాలంటే రెచ్చగొట్టే ప్రసంగాలు, కులాన్ని గాని, మతాన్ని గాని కించపరిచే విధంగా ఉంటే వాళ్ళ మీద కేసులు సెపరేట్‌గా కేసులు పెట్టాలని చెప్పేసి కర్ణాటకలో గవర్నమెంట్ రూల్ తెచ్చింది. అలాంటి రూలే ఇక్కడ తెలంగాణలో కూడా తేవాలని ప్లాన్ చేస్తున్నట్టు మనకు వార్త ఇచ్చిరనమాట. సో, కొంతమంది ఉన్నయి లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్తుంటారు. చెప్పి మందిని రెచ్చగొట్టాలని ప్లాన్ చేస్తుంటారనమాట. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భోగి మంటల మధ్యలో పెట్టిరనమాట. హామీలని భోగి మంటలంటే 2 ప్రభుత్వాలు గూడా హామీలు ఇందులో పెట్టి కాలబెడుతుందన్నట్టు, మంటల్లో పెట్టి తగలబెడుతుందన్నట్టు ఇచ్చిరనమాట. సో, ఇక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఫోటో అది. తుమ్మిడిహట్టు టు డీపీఆర్ సిద్ధం. ఈ తుమ్మిడిహట్టు అనేది ఇక్కడ అలంపూర్ నియోజకవర్గం గద్వాల ఏరియాలో కడుతుర్రనమాట ప్రాజెక్టు. అది మొత్తం సిద్ధమైందంట ప్లాను. డీటెయిల్డ్ ప్లాన్ సిద్ధమైందట. పాలనా వైఫల్యాలపై దృష్టి మరల్చే సిట్టు డ్రామా. సో, డిజిటల్ మీడియా సంస్థలు వేధించేందుకే అంటే మీరు పని చేస్తలేరు. మీ పనిని కప్పించుకొనుకనే సిట్ ఏసిర్రని చెప్తుర్రనమాట. కోమటిరెడ్డిపై దుష్ప్రచారంలో సిసిఎల్‌లో కేసు నమోదు. ఈ రెండిటిని రేవంత్ రెడ్డి మీద ఒకటి, కోమటిరెడ్డి మీద ఒకటి ఆరోపణలొచ్చినాయి. ఆ ఆరోపణలకు తగ్గట్టు వాళ్ళు ఇమేజ్‌లు క్రియేట్ చేసి పబ్లిక్ చేసిర్రని టాకు. సో, దాని ప్రకారం వార్తలు ఆహ్, ఎవరైతే తప్పుడు వార్తలు ప్రచారం చేసిరో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కేసేసిరనమాట. భూభారతి స్లాట్ బుకింగ్ రేటింగ్ చెక్. ఇప్పుడు ఇట్లా జరిగింది గదా! ఈ అక్రమాలు జరిగినాయి గదా! వీళ్ళకు ఎడిటింగ్ ఆప్షన్ తీసి పడేసిరంట. ఎవడన్నా ఎడిట్ గాని చేయనీకొస్తే వాని అకౌంట్ హోల్డ్‌లో పడతదనమాట. ఏదన్నా కారణం చేత ఎడిట్ చేద్దామంటే ఇది హోల్డ్‌లో పడతది. అకౌంట్ ఇంక ట్రాన్సాక్షన్ ఆగిపోతదని అంటుర్రు. మళ్ళా దాన్ని పై లెవెల్‌కి పోయి తీసుకురావాలి. అట్లా జరుగుతాయంట. మారుస్తురంట సాఫ్ట్‌వేర్‌లో అది. సో, గ్రామ పంచాయతీలకు 277,00,00,000 విడుదల. మొన్న రేవంత్ రెడ్డి పెద్ద ఊర్లకు 10,00,000, చిన్న ఊర్లకు 5,00,000 ఇస్తారన్నారు గదా! అందులో భాగంగా రూ. 277,00,00,000 నిన్న విడుదల చేసిరంట బట్టి విక్రమార్క గారు. సో, కొత్త సర్పంచులకు, కొత్త వార్డ్ మెంబర్‌లకు శుభాకాంక్షలు చెప్తున్నానన్నమాట. సో, ఈ దోపిడీ ఎట్లా జరిగిందనేది వీళ్ళిచ్చిర్రు. సో, చెక్ జేయాలి గదా! ఆఫీసర్ చెక్ జేయాలి వాళ్ళు. ఎంత ఫీజు కడతారో తెలవాలి. ఎకరాకి ఎంత కడుతుర్రనేది కనీసం తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంఆర్ఓ బాధ్యత. చాలామంది ఎంఆర్ఓలు ఏం చేస్తుర్రంటే, వాళ్ళ పక్కనున్న ఆపరేటర్‌ని అడుగుతుర్రు. ఆ సర్వే నంబర్ ఏంది? ఎంతకు పెండింగ్‌లో ఉందా? గైరాన్ భూమా? ఏం భూమి అని చూడకుండా టక టక ఏలుముద్రలు పెట్టేస్తున్నారనమాట. ఆళ్ళకుండేది ఆళ్ళకుంటది. ఎకరాకెంత 2, 3 వేలు తీసుకుంటారు. మామూలుగా అయితే మండలాల్లో అయితే 2, 3 వేలు ఎకరాకు తీసుకుంటారు. తీసుకొని మనకు పైసలొచ్చినాయా లేదా అని చెప్పేసి ఆహ్, సంతకం పెట్టేస్తారనమాట. ఫీజు ఎంత కట్టిండు? ఈ రైతు నిజంగానే కట్టిండా? లేదా? అని మాత్రం ఏది ఆలోచిస్తలేడనమాట అసలుకు. ఆలోచించకుండా గవర్నమెంట్ సొమ్ముకు బొక్క పెట్టేసిరనమాట. ఆర్టీసీ బస్సును ఢీకొన్న ట్రాలీ ఆటో విద్యార్థి మృతి. ట్రాలీ ఆటో వచ్చి బస్సును గుద్దితే ఈ అమ్మాయి చనిపోయిందనమాట సంగారెడ్డిలో, మెదక్ జిల్లాలో. సో, అమ్మాయి 17 సంవత్సరాలు అనుకుంటా. అమ్మాయికి 18 సంవత్సరాల అమ్మాయి చనిపోయింది. డ్రైవర్ గూడా దెబ్బలు తగిలినాయట గానీ, ఒక అమ్మాయి అయితే చనిపోయిందనమాట. ఆదివాసీ కుంభమేళకు వేలాయె. మేడారం జాతరకు తంతు నేటి నుంచే మొదలు. ఈరోజు నుంచి గుడిమెలిగే పండుగనంట. ఈరోజు నుంచి జాతర ప్రారంభమవుతుంది అఫీషియల్‌గా. సో, అఫీషియల్‌గా ప్రారంభమై నెక్స్ట్ మంత్ అయిపోతదనమాట. ట్రాఫిక్‌ను నియంత్రిస్తుండగా కానిస్టేబుల్ దుర్మరణం. ఈయన ట్రాఫిక్ కానిస్టేబుల్ డ్యూటీ చేస్తుంటే చనిపోయిండనమాట. సో, విధులు నిర్వహిస్తుంటే 3 గంటల సమయంలో క్లియర్ చేయడానికి వెళ్లారు. బైక్ దిగి రోడ్డు దాటుతుండగా విజయవాడ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వారిని ఢీకొంది. ఈయన బైక్ ఇవతల పెట్టి అవతలకి కారు స్పీడ్ పోయి ఉంటది. గుద్దినట్టుంది. ఈ రాజిరెడ్డి అని నక్సలైట్ లొంగిపోయిండు గదా! ఆయన ఆళ్ళ అమ్మని చూడడానికి పోయిండనమాట. ఆళ్ళ అమ్మ తానకు పోయిండు. అమ్మ ఆశీర్వదించు అని చెప్పేసి ఆళ్ళ అమ్మకు కలిసిండనమాట ఆయన నక్సలైట్. ఇద్దరు ఆళ్ళ భార్య ఇద్దరు గూడా. రైల్వే స్టేషన్‌లో డెలివరీ. ప్రాణం పోసిన నర్సింగ్ ఆఫీసర్. రామగుండంలో ఘటన. ఈమె మహిళ కనడానికి ఉన్నట్టుంది. ఆమె రైల్వే స్టేషన్‌లోనే కన్నదనమాట. సో, తల్లి, బిడ్డల ప్రాణాలు కాపాడిరంట. ఆళ్ళు బీహారోళ్ళంట. బీహార్‌కు చెందినోళ్ళు పాపం పోతుంటే ఆమెకి ఇబ్బంది అయినట్టుంది. వస్తే హాస్పిటల్‌ల ఈళ్ళు రైల్వే స్టేషన్ ఉంటోళ్ళు హెల్ప్ జేసిరనమాట. ఇరాన్ ఫైర్ టారిఫ్
కొరడా. ఇరాన్‌కు భారత్ నుంచి ఎగుమతులు. బియ్యం ఇన్ని కోట్ల డాలర్ల బియ్యం పంపిస్తుర్రు. సోయాబీన్ పంపిస్తుర్రు. కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాలు పంపిస్తుర్రు. అరటి పండ్లు పంపిస్తుర్రు. మన దేశం నుంచే ఈ ఇరాన్‌కి పంపిస్తుర్రు గదా! వాళ్ళతోని ఎవరైతే చేస్తుంటారో వాళ్ళందరి మీద టారిఫ్స్ అనమాట. అగ్రరాజ్యం మరో సంచలన నిర్ణయం. భారత్‌కు గట్టి షాక్. ఇప్పటికే 50% సుంకాలతో సతమతమవుతున్న భారత్. ఈడు ప్రపంచాన్ని ఏడిపియనికనే పుట్టినాడు కనిపిస్తుంది ఈని మొఖం చూస్తే. సో, ఏం జరుగుతదో తెలవదు. ఇప్పుడు ఏ దేశంతోని యుద్ధం జరుగుతదో తెలవదనమాట. అధిక టారిఫ్‌లను సుప్రీంకోర్టు కొట్టేస్తే పరిస్థితి అగమ్యగోచరం. టారిఫ్‌ల కోట్ల రుసుము తిరిగి అసాధ్యం. రావణ కాష్టంగా ఇరాన్. ఆలస్యంగా వెలుగులోకొచ్చిన టెహరాన్‌లో శుక్రవారం నాటి ప్రభుత్వ వ్యతిరేక నిరసనల ఫోటో. చాలా పెద్ద మొత్తంలో జరుగుతుంది. ఆ రాజధాని టెహరాన్ అనమాట. ఇరాన్ రాజధాని. సో, మనకు భారతదేశానికి ఢిల్లీ ఎట్లనో వాళ్ళకి కూడా ఈ టెహరాన్ అనేది రాజధాని అనమాట. సో, పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. అక్కడ ప్రభుత్వ ఆఫీసులు అంటే పెడతారు. ఆహ్, ఉద్యమకారుడు ఇర్ఫాన్‌ని ఉరితీస్తాం. ఎవడన్నా గాన ధర్నాలు చేస్తే వాళ్ళని ఉరితీస్తామని ఆయన అంటుండు. ఆ ఖమేని అంటే ఆయన చాలా ముసలాయననమాట. సో, ట్రంప్ ప్లాన్ చేసిండు. లేపి పడేయాలని ప్లాన్ చేసిండు. సో, ఈయననే అన్నమాట. ట్రంప్ ఖమేని అంటే ఇరాన్ అధ్యక్షుడనమాట ఈయన. సో, త్వరలోనే ట్రంపు లేపి పడేస్తారన్నట్టే ప్లాన్ అయితే నడుస్తుంది. మరి చూడాలి ఎన్ని రోజులు పడతది యుద్ధం ఎన్ని రోజులు నడుస్తదనేది. కుక్క కాటుకు పరిహారం. ప్రతి మరణానికి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం కట్టించాలన్నట. సో, పెద్ద మొత్తంలో కట్టాలి. ఎంత అనేది చెప్పలే గానీ, అమౌంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం భరించాలంటుర్రు. కుక్కలను చంపేస్తే వీళ్ళే కేసేస్తారు. మళ్ళా ఎట్లా చంపిర్రని. కోట్ల ఇట్లా కుక్కలు కరిచినాయంటే వాళ్ళే తీర్పిస్తారు ఏం చేయాలి. మరి ఆ గవర్నమెంట్ నడిపేటోడు ఏం చేయాలనేది వాళ్ళకే తెలవదు. సో, ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి కరీంనగర్ జిల్లా వార్తలు. భోగి మంటలు కనిపిస్తున్నాయి మనకు. సో, పేపర్‌కి ఇచ్చారనమాట. ఈరోజు జరుగుతదది. పునర్విభజన శాస్త్రీయంగా జరగాలి. కేసీఆర్ తన కుటుంబ సభ్యులకు జిల్లాలు పంచారు. జిల్లాల పునర్విభజన జరిగితే అందరి అభిప్రాయాలు తీసుకొని జరగాలని బండి సంజయ్ కుమార్ చెప్తుర్రనమాట. నిబంధనల మేరకే భూ రిజిస్ట్రేషన్‌లు అనే రూల్స్ కరెక్ట్ పాటించాలని కలెక్టర్ చెప్తుందనమాట. సాయం చేస్తారని నిర్ణయం వచ్చిందంట. ఒకాయన ప్రాబ్లమ్ ఉండి ఇట్లా అందరితోని పైసలు ఇప్పించుకొని చూపించుకుందాం అంటే 8,00,000 ఖర్చయితాయని చెప్పిర్రంట. అయితే ఆయన ఆహ్, యూట్యూబ్‌లో ఇట్లా పెట్టినట్టుంది. యూట్యూబ్‌ల ఇట్లా నాకు ఇబ్బందుంది. ఎవరైనా సాయం చేస్తే దాతలు సాయం చేయమంటే వీడొకడు యూట్యూబ్‌లో పరిచయమయ్యి ఫోను నంబర్ నుంచి ఫోను చేసి తాను హర్ష సాయి ఆయన్ని పరిచయం చేసుకున్నాడంట. హర్ష సాయి అంటే ఆడు వాళ్ళకి ఈళ్ళకి పైసలు పంచుతుండే అప్పుడు పోయిన ఒక కరోనా టైంలో. అట్లా చేసుకున్నాక మీ కూతురు ఆపరేషన్ కోసం 8,00,000 పంపిస్తున్నానంటూ నమ్మబలికాడు. పెద్ద మొత్తం కాబట్టి ముందుగా 10,000 ఖాతాలో జమ చేయాలన్నాడట. సో, అయితే నేను పంపిస్తా 8,00,000 గానీ మీరు ముందుగా నాకు 10,000 పంపండి నా అకౌంట్‌కని కన్ఫర్మేషన్ కోసం చేపించుకొని అట్లా మోసం చేసిండనమాట ఈడు. ఏమంటారు కదా! వీడు అంతా దున్నపోతులు తినేటోడిలాగా ఉన్నాడు ఆడు. అట్లాంటి కొడుకు కాబట్టే పాపం ఆయన కష్టాల్లో ఉంటే వీడు అట్లా చేసిండనమాట. కల్తీ నూనె అమ్ముతుర్రని చెప్పేసి తూకంలో మోసాలు చేస్తుర్రు. గవర్నమెంట్ పట్టించుకుంటలేదని ఇచ్చిరనమాట. ఈ కల్తీ నూనె వల్ల అనారోగ్యాలొస్తాయని చెప్పిరనమాట. గవర్నమెంటు ఆ కొలతలు చేసేటోడు ఎవడు చెక్ చేయడనమాట. జిల్లా కేంద్రాల్లో ఒకసారి పోయి ఎట్లా కొలుస్తుర్రు ఏందని జోకిస్తే తెలుస్తది కానీ ఆళ్ళు ఇవ్వరనమాట. చేయరనమాట. చేస్తే ఎందుకంటే వాళ్ళకి పైసలు రావు కాబట్టి వాళ్ళ మామూలు వాళ్ళు తీసుకొని నువ్వు ఎంతకన్నా జొక్కు కిలానతన ఓ 10 గ్రాములు తక్కువ జోకినా సరే, పావు కిలో తక్కువ జోకినా సరే అని అందరూ కుమ్మక్కయి మోసం చేస్తుర్రనమాట. క్వాంటమ్ యోధులవుతారా? ఇదంతా కూడా సాఫ్ట్‌వేర్ గురించి ఇచ్చిర్రు. ఇంగో ఇట్లా ఈళ్ళంతా
ముగ్గులేసి పేపర్‌కి పంపించారనమాట. ఎవరి ముగ్గు మంచిగుంటే వాళ్ళ ముగ్గులు ఇట్లా పేపర్‌కి ఇస్తారనమాట. ఎవరన్నా అమ్మాయిలు మంచిగా ముగ్గులేసేటోళ్ళుంటే వీళ్ళ అడ్రస్‌కి పంపొచ్చనమాట. పేపర్‌లో అడ్రస్‌కి పంపొచ్చనమాట. సో, అట్లా కలర్‌ఫుల్‌గా ఏసి ప్రింట్ తీసి పంపిస్తే వాళ్ళు చెప్తారనమాట. సో, బంగారం ధరలొచ్చేసినియి ఇక్కడ. 1,44,000 అంటే 45,000 నడుస్తుంది. 24 క్యారెట్లు. 23 క్యారెట్లొచ్చేసి 1,33,000 నడుస్తుంది. వెండి 2,70,000 నడుస్తుంది కిలా. సో, హైదరాబాద్ ధరలనమాట. ఆల్‌మోస్ట్ అంతే కొడుతుంది. ఇక్కడ ఒక దగ్గర ఎంత కొంచెం తక్కువ కొడుతుంది. పొద్దుటూరులో తక్కువ కొడుతుంది. సో, చెన్నైలో గూడా ఆల్‌మోస్ట్ సేమ్ ఉంది. ఒక పొద్దుటూరులో, విశాఖపట్నంలో తక్కువుంది. వాళ్ళక్కడ విశాఖపట్నం అంటే బీచ్ ఉంటది కాబట్టి తక్కువనే ఉంది. మరి పొద్దుటూరు గూడా ఇది కడప జిల్లాలో ఉంటది. ఇక్కడ గూడా బంగారానికి ఫేమస్ అనమాట అది. ఇవన్నీ సినిమా వార్తలు ఇవి. క్విక్ డెలివరీకి బ్లింకిట్ బాయ్. ఇది 10 నిమిషాల డెలివరీ అనేది బ్లింకిట్ అనేది ఒక కంపెనీ ఉండే. ఆ కంపెనీ మొన్న ఒకటి యాక్సిడెంట్ అయిందనమాట. అంత స్పీడ్‌గా పోతుంటే. సో, అందుకు బంద్ చేయాలి ఆ సర్వీస్‌లని చేసినట్టుంది. జెనిన్ బ్లాక్ కారు కొత్త మోడల్ వచ్చిందని చెప్పి ఇచ్చిరనమాట ఇది. వెండి 2,71,000 కిలా. కేజీ 6,000 పెరిగిందంట నిన్న ఒక్కరోజే. పసిడి మరో 400 ప్లస్ అంటే బంగారం గ్రాముకు 400 పెరిగిందట. 10 గ్రాములకు 45,000 1,45,000 దాటింది. పసిడి, వెండి రోజుకో రికార్డు. రోజు రోజుకు పైకి పైకి పోతుందని చెప్పేసి ఇచ్చిరనమాట. బంగారు కొందామంటే కష్టం ఉందన్నమాట ఇప్పుడు. 15వ ఆర్థిక సంఘం పెండింగ్ నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విడుదలకు రంగం సిద్ధమైంది. గ్రామ పంచాయతీలకు మొత్తం 3,000 కోట్లు రావాలి. అందులో భాగంగా ఈ నెల 1,000 కోట్లు రిలీజ్ అవుతున్నాయంట. నెక్స్ట్ మంత్ ఇంకో 1,000 కోట్లు అట్లా మొత్తం కూడా మార్చి వరకు, ఉగాది పండుగ వరకు గ్రామ పంచాయతీలకు 3,000 కోట్లు నిధులు మంజూరు చేయాలని గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడింది. వస్తాయన్నమాట పైసలు కూడా. ఈ 2 సంవత్సరాలు పెండింగ్ ఉన్న పైసలు మొత్తం కూడా సర్పంచులకు అకౌంట్లలో పడతాయన్నమాట. ఒక ఊరికి తక్కువలో తక్కువ అంటే మామూలుగా 1,200, 1,300, 1,400, 1,500 ఓట్ల లోపు ఉన్న ఊర్లకు ఒక్కొక్క ఊరికి సంవత్సరానికి 12 లక్షలు అంటే 2 ఏళ్ళకి కలిసి 20, 25 లక్షలు వస్తాయన్నమాట. 25-30 లక్షలు వచ్చే అవకాశం ఉంది. చిన్న ఊర్ల కంటే అట్లా అందులో సగం అమౌంట్ అన్నమాట. నలుగురు కన్సల్టెంట్ల వేతనాలకు గ్రామ సచివాలయాల కోసం వసూలు చేసిన డబ్బుల నుంచి ఇది ఆంధ్రాకు సంబంధించిన వార్తలు లాక్కున్నాయి. 567 కోట్ల ఆర్థిక సంఘం నిధులు విడుదల. అమరావతి ఆంధ్రాకేమో 15వ సంఘం ఆర్థిక సంఘం గ్రాంటు 567 కోట్ల విడుదల అయిందంట ఇది. ఫేక్ తప్పుడు సర్టిఫికేట్ సమర్పిస్తే కఠిన చర్యలు. ఫేక్ సర్టిఫికేట్లపై బ్రేక్ వేసిన డైరెక్టరేట్. ఇది ఆంధ్రాకు చెందిన ఆహ్, ఇంపార్టెంట్ వార్తలనమాట. అగ్ని ప్రమాద బాధితులకు 25,000 చొప్పున సాయం. కాకినాడ జిల్లా సార్లంకపల్లెలో అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిలించింది. సీఎం చంద్రబాబు అన్నారు. బాధితులు ఇబ్బంది పడకుండా తాత్కాలిక వసతి, ఆహారం కోసం 25,000 చొప్పున అందించారు. ఇల్లు కోల్పోయిన ప్రతి బాధితుడి కుటుంబానికి కొత్త ఇల్లు మంజూరు చేయాలని, ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే వరకు వసతి, అన్ని సహకారాలు అందించాలని ప్రభుత్వాన్ని ప్రభుత్వం అందించాలన్నారు. ప్రమాదంలో కాలిపోయిన డాక్యుమెంట్లను బాధితులకు తిరిగి జారీ చేయడానికి ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని ఆదేశించారు. సో, మొన్న అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 50 ఇండ్ల వరకు మొత్తం కాలిపోయినాయన్నమాట కట్టెకప్పులవి. సో, వాళ్ళకు అగ్ని ప్రమాదం జరిగింది కాబట్టి ఇమ్మీడియేట్‌గా 25,000 ఆర్థిక సాయం అందించారు. తర్వాత ఇండ్లు గూడా కట్టియాలే, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టేయాలని గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చినట్టు మనకు కనిపిస్తుందన్నమాట ఇది. ఇది సినిమా వార్త అన్నమాట. సూపర్ స్టార్ కృష్ణ గారు, మహేష్ బాబు వాళ్ళ నాయనయిన. సో, వాళ్ళ అన్న అన్నమాట. ఆదిశేషగిరిరావు అంటే కృష్ణ వాళ్ళ అన్న అన్నమాట.
ఈయన దర్శకుడు. అప్పటి స్టోరీ ఎందుకు ఇచ్చామంటే అప్పట్లో పాడి పంటలు అనే సినిమా తీసినాడు కృష్ణ సంక్రాంతి పండగకు. సో, ఆ సినిమా చాలా హిట్ అయింది అని చెప్పేసి ఇచ్చారనమాట. సంక్రాంతికే పాడి పంటలు చేతికొస్తాయి కాబట్టి సంక్రాంతి పండుగ చాలా స్పెషల్ అనమాట ఆంధ్రాలకి. ఎయిర్ ఇండియా కొత్త డ్రీమ్ లైనర్ టాటా పంచ్. ఈ టాటా పంచ్ అనేది కార్ అనేది ఫేస్ లిఫ్ట్ అంటే ఓపెన్ ఓపెన్ డోర్ వస్తుందనమాట. మొబైల్ ఫోన్ల తయారీ. సో, ఇవి క్రికెట్ వార్తలు. సో, ఈరోజు నా ప్రధాన వార్తలన్నీ కూడా కవర్ చేసినాం. నెక్స్ట్ జిల్లా వార్తలు.